నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి నెల్లూరు జిల్లా సత్తాను చాటాలి. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు. డ్రైనేజీ కాలువల్లో చెత్తా చెదారాలు వేయకండి. గూడూరులోని పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్ చేపట్టి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. టీడీపీతోనే అభివృద్ధి. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిల్లకూరు మండలం రెట్టపల్లికి చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు నగర వైకాపా అభ్యర్థిని గెలిపించుకుందాం. నగర అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ను నియమించడంతో కోటలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన వైకాపా నాయకులు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో జిల్లా స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో రాణించి జిల్లా ఖ్యాతిని రెపరెపలాడించాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర పోటీల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆడుదాం ఆంధ్ర జిల్లా స్థాయి పోటీల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విజేతలైన క్రీడాకారులకు నగదు పురస్కారంతో పాటు ట్రోఫీలు, మెడల్స్, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలోని మాణిక్యాలను వెలికి తీయడం, యువతను ఆటల్లో ప్రోత్సహించడమే లక్ష్యంగా దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనపరిచిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనపరిచి నెల్లూరు జిల్లా సత్తా చాటాలని ఆయన వివరించారు. యావత్ ఆంధ్ర రాష్ట్రం ఎవ్వరము ఊహించినటువంటి విధంగా హుందాగా, క్రమశిక్షణగా, కలివిడిగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జిల్లా స్థాయి క్రీడలని ఈరోజు పూర్తి చేసుకున్నాం అన్ని జిల్లాలకు సంబంధించి. దీని మీద ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని క్రీడాకారులందరికీ సాధారణంగా నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి 75 సంవత్సరాలలో ఒక ముఖ్యమంత్రి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రీడలను ఆడించడానికి జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి జిల్లా యంత్రాంగం, రాష్ట్రంలో ఉండేటువంటి యంత్రాంగం మొత్తాన్ని ఈరోజు వాళ్ళందరినీ కూడా ఉత్తేజపరిచి వాళ్ళందరినీ ఈరోజు క్రీడలకి సంబంధించి భాగస్వామ్యం చేసి దీనిలో ఒకే విడతలో రాష్ట్ర స్థాయి వరకు క్రీడలని ఈరోజు ఆడించినటువంటి ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి దగ్గర నుంచి మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఈ క్రీడా పోటీలను ఏర్పాటు చేసి ఆడుదాం ఆంధ్ర పేరుతో మొత్తం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వర్గాలకు సంబంధించినటువంటి అన్ని వయసులకు సంబంధించినటువంటి పిల్లలకి ఈరోజు అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకంటే వాస్తవమైనటువంటి విషయం, తల్లిదండ్రుల్లో మార్పు వచ్చింది, సమాజంలో మార్పు వచ్చింది. ఆడుకునేవాడంటే గాలివాడి కింద లెక్కేసుకుంటున్నారు తప్ప ఆటలు పిల్లలకు అవసరం అనేటువంటిది తల్లిదండ్రులు కానీ సమాజం కానీ గుర్తించేటువంటి పరిస్థితి లేదు. దానివల్ల ఎవరైనా వెళ్తే ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ యొక్క ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం అనేది గత ఒక 45 రోజులుగా మన జిల్లాలో క్షేత్ర స్థాయిలో ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉందో ఆ క్షేత్ర స్థాయి నుంచి ఈ రోజు జిల్లా లెవెల్లో ఈ ముగింపు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే యువతకి ఏదైతే మనకు ఈ మారుతున్న సాంకేతిక పరిణామాలు ఉన్నాయో అదే విధంగా పెరుగుతున్నటువంటి జనాభా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాలకు ఎక్కువ జనాభా మూవ్ అవడం, ఇట్లాంటి కారణాల వల్ల ఎక్కువ సమయం ప్రజలు వచ్చేసి ఈ సెల్ ఫోన్ లో గడపడం గానీ లేకపోతే ఈ టీవీల్లో గానీ సినిమాల్లో గానీ, అదే విధంగా మన మారుతున్నటువంటి వాతావరణం, మారుతున్నటువంటి మన ఒక జీవిత
శైలి అన్ని కూడా తీసుకుంటే పెరుగుతున్నటువంటి వ్యాధులు, మనము ఈ రోజు చాలా వ్యాధులు మనం తీసుకుంటే బీపీ గానీ, హార్ట్ అటాక్ గానీ, షుగర్ గానీ, ఇవన్నీ కూడా తీసుకుంటే మన జీవితంని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నామో దాన్ని బట్టి ఉంటది. ఈ అన్ని కూడా అన్ని కూడా పరిగణనలో తీసుకొని రాబోయే తరాలకి గమనికగా దీన్ని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల దృష్టి సాధించాలని, ప్రతి ఒక్కరిలోని కూడా క్రీడా తత్వాన్ని వెలికి తీయాలని ఒక ఆలోచనతోటి, అదే విధంగా క్రీడల పట్ల ఉత్సాహాన్ని కల్పించే విధంగా ప్రతి ఒక్కరిలో కూడా మానసిక దృఢత్వాన్ని, శారీరక దృఢత్వాన్ని, పోటీతత్వాన్ని పెంచే విధంగా ఉండే ఒక ముఖ్య ఉద్దేశం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఉందని మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఈరోజు గెలిచినా ఓడినా పోటీతత్వాన్ని పెంచుకుంటూ వెళ్ళాలని కూడా క్రీడాకారులు అందరికి కూడా నేను తెలియజేస్తాను. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయిలలో జరిపి వారి ప్రతిభను వెలికి తీయడంతో పాటు విజేతలకు సర్టిఫికేట్స్, మెమోంటోలు, నగదు పురస్కారాలతో సత్కరించడం జరుగును. గెలుచుకున్న క్రీడాకారులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ అందరితో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హరినారాయణ్, మేయర్ శ్రవంతి, జెడ్పీ చైర్పర్సన్ ఆరం అరుణమ్మ, జేసీ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. చెత్తా చెదారాలను కాలువలో వేయకుండా తమ దుకాణాల వద్ద డస్ట్బిన్లో ఉంచుకుంటే తమ సిబ్బంది వచ్చి తీసుకెళ్తారని పురపాలక కమిషనర్ అన్నవరం వెంకటేశ్వర్లు తెలిపారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో ఎక్కువ మంది పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి కాలువల్లో సిల్ట్ను తొలగించారు. గూడూరు పురపాలక కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అన్నవరం వెంకటేశ్వర్లు పారిశుద్ధ్య మెరుగుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గత కొద్ది రోజులుగా ప్రతిరోజు ఉదయం వేళల్లో వార్డులో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా సోమవారం పట్టణంలోని పాత బస్టాండు తదితర వ్యాపార కూడల ప్రాంతంలో ఎక్కువ మంది పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేసి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టారు. చెత్తా చెదారాలను శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, పూల దుకాణాలు, ఇతర వ్యాపారులు చేసే వ్యాపారుల వ్యర్థ పదార్థాలు, చెత్తా చెదారాలను కాలువల్లో వేస్తుండడంతో అవి పూడిపోతున్నాయన్నారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని చెత్తా చెదారాలను డస్ట్బిన్లలో ఉంచితే తమ సిబ్బంది వచ్చి వాటిని తీసుకెళ్తారన్నారు. గ్యాంగ్ వర్క్ ద్వారా కాలువలను శుభ్రం చేస్తున్నామని ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. గూడూరు పురపాలక సంఘంలో ఏదైతే ఈ డ్రైనేజీ ఉందో గత కొంతకాలంగా సిల్ట్ అప్ అయిపోయి తీయకుండా అలానే ఉండిపోయినాయి. దీనివల్ల ఇది కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏరియాలో ఉండటం వల్ల ఈ హోటలీర్స్ వాళ్ళు వదిలేటువంటి ఫుడ్ వేస్ట్ ఇది ఇంత ఉండటం వల్ల ఎంత బ్లాక్ అయిపోతుంది. అలానే ఈ పక్కన కూల్ డ్రింక్ షాపులు కానీ, వాళ్ళు కానీ, ఈ పూలంగళ్ళు కానీ, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర వచ్చేటువంటి వేస్ట్ని ఈ కాలంలో వేయటం వల్ల ఏదైతే ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్తో మెయిన్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ని సపరేట్గా పెట్టుకోకుండా ఇలా కాలంలో వేస్తున్నారు. దానివల్ల వాటర్ ఫ్రీ ఫ్లో లేకుండా బ్లాక్ అయిపోవటం, ఇది దీనివల్ల చాలా న్యూసెన్స్ లాగా క్రియేట్ అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టి గ్యాంగ్ వర్క్ 30 మంది మన వర్కర్లతోటి ఒక క్లీనింగ్ వర్క్ టేకప్ చేశాము. అలానే మిగిలిన డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో మన మెయిన్ టౌన్లో ఇలానే ఒక స్పెషల్ డ్రైవ్ లాగా పెట్టుకొని రాబోయే 2 మాసాల్లో కంప్లీట్గా పూర్తి మెయిన్ డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది. అలానే ఈ ఇష్యూలో శానిటరీ సెక్రటరీలు కూడా అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాము. వాళ్ళు కూడా సచివాలయ పరిధిలో కూడా ఎక్కడైతే ఇలాంటి పరిస్థితి ఉందో ఆ పరిస్థితిని వాళ్ళు ప్రతిరోజు గమనించి క్లియర్ చేయడానికి వాళ్ళ లెవెల్లో కూడా వాళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా నేను ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఉండేటువంటి వ్యాపారస్తులను కోరుకునేది ఏంటంటే, దయచేసి మీ వ్యాపార సంస్థలో వచ్చేటువంటి చెత్తలు కానివ్వండి, అలానే హోటల్స్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే, మీ హోటల్స్ నుంచి వచ్చేటువంటి ఆ యొక్క ఫుడ్ వేస్ట్ని కూడా ఈ కాలువల్లోకి రాకుండా, కాలువల్లో పడేయకుండా, ఎక్సెస్ ఫుడ్లు కూడా ఈ కాలువల్లో పడేయడం జరుగుతుంది. అలా పడకుండా జాగ్రత్త వహించాలని చెప్పని, ఇది ఊరు మనందరిది, ఒక్కరిది కాదు కాబట్టి మనమందరిది కూడా బాధ్యత ఇందులో ఉంది. అందరి సహకారంతో మనం ఇది చేయాలి. కాబట్టి దయచేసి అందరూ వ్యాపారస్తులను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మెటీరియల్ వేస్ట్ ఏది కాలువలోకి పడేటట్టు చేయొద్దని చెప్పని, మీ యొక్క వేస్ట్ ఏదైతే ఉందో అది ఒక సంచుల్లో కానీ లేదంటే టబ్స్లో కానీ వేసి పెడితే
మా పురపాలక సంఘ వాహనం వచ్చి కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ దయచేసి సహకరించాలి. సపరేట్గా ఒక కమర్షియల్ కలెక్షన్ కూడా సపరేట్ ఏజెన్సీ పెట్టబోతున్నాం. రాబోయే 2-3 రోజుల్లో కూడా అది జరుగుతుంది. కాబట్టి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ సహకరించి మన పట్టణ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని, అనేక గ్రామాలకు చెందిన వారు టీడీపీలోకి వస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని గమల్లపాలెం ప్రాంతంలో ఏర్పాటైన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వివిధ ప్రాంతాలకు చెందిన వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన 100 కుటుంబాల వారు పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని గుర్తించి అనేక మంది పార్టీలోకి వస్తున్నారని తెలిపారు. రెట్టపల్లి గ్రామానికి చెందిన వైకాపాకు చెందిన 2 వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు పార్టీలోకి వచ్చారన్నారు. ఆ గ్రామంలో పలు సమస్యలున్నాయని తన దృష్టికి తీసుకొచ్చారని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ విధంగా గ్రామాలు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతుంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విజయం తథ్యమని చెప్పి చెప్తున్నా. ఎందువల్లంటే మొన్న కూడా గూడూరు మండలంలో ఒక గ్రామం తిరువెంకటపల్లి గ్రామంలో మొత్తం గ్రామం వచ్చేసింది. అందరూ కూడా పార్టీలో జాయిన్ అయిపోయారు. అట్లాగే ఈరోజు ఇన్ని కుటుంబాలు, దాదాపు 100 కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి నమ్మకంతో చేరినందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా అక్కడ మా నాయకులు రమణారెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే అక్కడ ఉన్నటువంటి మా నాయకుడు జనార్దన్ రెడ్డి గారు ఉంటారు. అక్కడ అందరూ కూడా జనార్దన్ రెడ్డి గారితో కలిసి పనిచేయాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఉన్నటువంటి వివిధ సమస్యలన్నీ కూడా రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా పరిష్కరిస్తానని చెప్పి మీ అందరికీ నేను హామీ ఇస్తున్నా. దాంట్లో ఎటువంటి డౌట్ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా మీ అందరికీ అందుబాటులో ఉంటా. మనం గూడూరులో ఇక్కడ పుట్టాం, మన ఓడినే గెలిచినా గూడూరులోనే ఉంటాం. వరుస వ్యక్తులు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు. గతంలో వలస పక్షులు వచ్చి వెళ్ళిపోయింది, మళ్ళీ ఇంకా వలస పక్షులు వస్తున్నాయి. కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడైనా సరే మేము మీ బిడ్డని, మీ సొంత బిడ్డని, ఈ ఊళ్ళో పుట్టిన బిడ్డని. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచరామయ్య, రహీం, సురేంద్ర, అన్వేష్, ధనుంజయ, రమణారెడ్డి, ధనుంజయ రెడ్డి, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. నాయుడుపేట డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న రాజగోపాల్ రెడ్డి బదిలీ అయ్యారు. దీంతో పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో ఆయన్ను సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. నాయుడుపేట డివిజన్గా రూపాంతరం చెందిన తరువాత మొదటి డీఎస్పీగా రాజగోపాల్ రెడ్డి విధులు చేపట్టారని, ఆ ఘనత ఆయనకే దక్కుతుందని పలువురు కొనియాడారు. అలాగే డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నేను ఎక్కడ పనిచేసినా పై అధికారుల నుండి కింది స్థాయి అధికారుల వరకు అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకున్నానే తప్ప ఏ రోజు నా ఉద్యోగరీత్యా సొంత నిర్ణయాలు తీసుకోలేదని వివరించారు. సార్ మీరు ఎక్కడన్నా ఆరోగ్యంగా ఉండాలి, నెక్స్ట్ మంచి ఏ పొజిషన్స్ నెక్స్ట్ తీసుకునే సబ్ డివిజన్స్ కానివ్వండి, మీ నెక్స్ట్ హైయర్ ఉన్న ప్లేసెస్లో కూడా మీరు మంచిగా ఇక్కడ సక్సెస్ అయినట్టే అవ్వాలని మరి కోరుకుంటున్నాను సార్. సార్ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఏది పట్టినా సేవాస్ అని అంటే చెప్పిస్తారు. మీరు ఎక్కడో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని ఫోన్లో మాట్లాడితే మీరు వీడియో పోయి మీరు చేయకపోతే పని కాదు. అందుకనే మీ అందరికీ కూడా నేను రుణపడుకుంటానని చెప్పుకోకుండా ఇప్పుడు ఈ జన్మలో ఎటు తీసుకోవడం ఒకే జన్మలో నాకు తెలుసుకుంటా. నెక్స్ట్ నాకు అత్యంత సంతృప్తించిన సభ్యులు పాయింట్ ఆఫ్ వ్యూ లాభాలు చేశాను. సెన్సెస్ కేసెస్ కూడా తగిలాయి. నేను స్టేట్ లెవెల్ మహిళా కౌన్సిల్ చైర్మన్ కూడా వచ్చాను. ఎక్కడే కానీ పొలిటికల్ పోయినా సరే ఒక ఎమ్మెల్యేతో కానీ ఒక మినిస్టర్తో కానీ ఒక డీజీపీతో కానీ ఒక ప్రెస్తో కానీ ఇక్కడ కూడా విమర్శలకు పాల్గొకుండా మనం చాలా జాగ్రత్తగా భయంతో చేసుకున్నాం. ఇంత పెద్ద హైవే అన్ని పొందుకుంటాయి కానీ ఎక్కడే కానీ మీ సహకారం నేను అప్పుడప్పుడు చెప్పేవాడిని. ఎక్కడే కానీ వేరే అలిగేషన్స్ లేకుండా
ఈ కానిస్టేబుల్ ఇట్లా కొట్టు లాక్కున్నాడు, ఈ ఎస్ఐ ఇట్లా కొట్టు లాక్కున్నాడు, ఎక్కడ వసూలు చేశాడు అనేది కూడా ఎక్కడా లేకుండా నాకు సహకరించారు. నేను అప్పుడప్పుడు చెప్పిన మాట అంతా విన్నాను. ముఖ్యంగా వైలెన్స్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా యువత భవిష్యత్తు బాగుపడాలన్నా ఒక చంద్రబాబుకే సాధ్యమని మాజీ మంత్రి నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలోని 648 డివిజన్లలో నిర్వహించిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు స్థానిక నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం నారాయణ ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ వారికి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు కరిముల్లా, నాయకులు రాజానాయుడు, విజేతరెడ్డి, నాగేశ్వరరావు, పెంచలబాబు, కీర్తి, హుసేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. నలభై 48వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో ప్రతి డోర్ టు డోర్ యాక్చువల్ గా పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీంట్లో ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఎందుకంటే దానికి ఒకటే చెప్తున్నారు వాళ్ళు, సార్ ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేకుంటే మా పిల్లల భవిష్యత్తు ఏంది, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకుంటే పిల్లల భవిష్యత్తు ఏంది. మీరు ఒక్కసారి హిస్టరీకి పోతే హిస్టరీని అందరూ స్టడీ చేస్తే వేల సంవత్సరాలు యాక్చువల్ గా రాజులు పరిపాలించారు. రాజుల పరిపాలనలో వాళ్ళు ట్యాక్సులు కలెక్ట్ చేయటం, కొన్ని అంటే ఒక టెంపుల్స్ లేదా వాళ్ళ కోటలు కట్టుకున్నారు. ఇంకా డెవలప్మెంట్ ఏం లేదు. అందువల్ల ప్రజలు అలాగే ఉండిపోయారు. పేదవాడు పేదవాడిగానే ఉండిపోయాడు. ఇయర్ బై ఇయర్ అందుకనే అనగానే వర్గాలు ఎవరైతే ఉండారో వాళ్ళు మరీ కిందకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే దేర్ ఇస్ నో ఎనీ ఇండస్ట్రీ. వాళ్ళ పీరియడ్లో ఇండస్ట్రీ అనేది ఏం డెవలప్ కాలా. మీరు ఒక్కసారి ప్రజలందరూ గతం మన హిస్టరీని వేల సంవత్సరాల హిస్టరీని స్టడీ చేస్తే రాజులు పరిపాలించారు. అంటే సీడి మీద ఎవరు కూర్చుంటే వాళ్ళు రాజులు క్యాస్ట్ కమ్యూనిటీతో కాక వాళ్ళు చేసింది ఏంది, వేరే రాజులతో యుద్ధాలు చేయటం, రాజ్యాలు ఆక్యుపై చేయటం ఒకటి. రెండోది కొన్ని దగ్గర టెంపుల్స్ అవి కట్టారు. తర్వాత ఇంకా డెవలప్మెంట్ అంటే ఏం లేదు. అందువల్ల యువత అంటే అక్కడి నుంచి వచ్చిన యువతకి వేరే అవకాశాలు ఏమి లేవు. కానీ ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రపంచం అంతా ముందుకు పోతుంది. ఈ ముందుకు పోయేటప్పుడు ఎక్కడైనా ఆర్థికవేత్తలు చెప్పేది ఏ రాష్ట్రంలోనైనా యువతకి ఉద్యోగాలు రావాలంటే, యువత భవిష్యత్తు ఉండాలంటే ఇండస్ట్రీస్ రావాల్సిందే. చంద్రబాబు అవినీతి పరుడు కాకుంటే నా ఛాలెంజ్ను స్వీకరించి సిబిఐ విచారణకు ముందుకు రావాలని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు కోర్టులో ఫైళ్ల దొంగతనం కేసులో సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చిందని వివరించారు. బ్యాగ్ మాయం కావడం, దానిలోని కొన్ని పత్రాలు ఆ కోర్టు ఆవరణలోనే బయటపడడం, దాని మీద కోర్టు ఆవరణలో బయటపడ్డటువంటి ఆ పత్రాల మీద వెంటనే పోలీసులు విచారణ జరిపి దీని వెనుక ఉన్నటువంటి దోషులు ఎవరనేటువంటిది కూడా గుర్తించి వాళ్ళు ఆనాటి ఎస్పీ విజయరావు గారు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి విలేకరుల ముందే అన్ని విషయాలు కూడా వివరించి వాళ్ళని రిమాండ్కు పంపించడం జరిగింది. ఆ తర్వాత ఏ రోజైతే ఇది జరిగింది అనేటువంటిది వెలుగు చూసిందో ఆ రోజు నుంచే వెంటనే నా మీద దాడి ప్రారంభమైంది. సాక్ష్యాలు తారుమారు చేసి నా కేసు నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. కోట పట్టణంలోని జామియా మసీదులో ఎంపీటీసీ సభ్యుడు ముబీన్ బాషా మైనార్టీ ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగర వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ పేరును ఖరారు చేయడంతో ఈ ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముబీన్ బాషా తదితరులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముస్లిం మైనార్టీలందరూ ఒకే తాటిపై ఉండి నెల్లూరు నగర ఎమ్మెల్యేగా ఖలీల్ అహ్మద్ను గెలిపించుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కోట జామియా మసీద్ ప్రాంగణం నందొచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు
ముస్లింల పట్ల ఎంత ప్రేమ అభిమానాలతో ఉంటారో మరొక్కసారి నిరూపించుకున్నందుకు. ఎలా అంటే నెల్లూరు నగర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మా మైనార్టీ సోదరుడు ఎండి ఖలీల్ అహ్మద్ గారిని ఎన్నుకోవడం మాకెంతో సంతోషకరమైన విషయం. ఆయన సామాజిక బాధ్యతగా సామాజిక న్యాయాన్ని చూపిస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఎంత ప్రేమపూర్వకంగా ఆయన ఉంటున్నారో ఆయన చేసే చర్యల ద్వారానే మాకందరికీ అర్థమవుతుంది. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీలు అంటూ ప్రతి ఒక్కరిని ఒక ఇంటికి పెద్ద బిడ్డలాగా ఉంటూ ఆయన మమ్మల్ని అందరినీ గమనించుకుంటూ పోతున్న విధానం ఈ 4.5 ఏళ్ల కాలంలో మనందరం చూసాము. ఇదే విధంగా రాబోయే కాలంలో కూడా మళ్ళీ ఆయన్నే సీఎంగా ఎన్నుకొని ఇంతకంటే ఎక్కువగా ఆయన సేవలు, ఆయన ప్రేమ మనం పొందాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మన జగనన్న మీద, మా రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ నిండుగా మెండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనపరిచి నెల్లూరు జిల్లా సత్తాను చాటాలి. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆడుదాం ఆంధ్ర పోటీల్లో జిల్లా స్థాయిలో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేసిన మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తదితరులు. డ్రైనేజీ కాలువల్లో చెత్తా చెదారాలు వేయకండి. గూడూరులోని పాత బస్టాండ్ తదితర ప్రాంతాల్లో గ్యాంగ్ వర్క్ చేపట్టి కాలువల్లో పూడిక తీత పనులు చేపట్టిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. టీడీపీతోనే అభివృద్ధి. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిల్లకూరు మండలం రెట్టపల్లికి చెందిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. నెల్లూరు నగర వైకాపా అభ్యర్థిని గెలిపించుకుందాం. నగర అభ్యర్థిగా ఖలీల్ అహ్మద్ను నియమించడంతో కోటలో మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం మాట్లాడిన వైకాపా నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.